హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా చాలామందికి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలో దానికి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. అలాగే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయని చాలామంది చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్ అయితే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి, మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తాయి. ఇప్పుడైతే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి టీసీ కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క టీసీ అయితే 100% తీసుకెళ్ళండి. టీసీ మ్యాండరీ అనమాట. టీసీ లేకుండా మీకు అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి రిజెక్ట్ అయితే చేస్తున్నారు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా మీ డూప్లికేట్ టీసీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిస్తే 6 months తర్వాత కావచ్చు, అలాగే 1 year తర్వాత తెలిస్తే మీ పైన క్రిమినల్ కేసు అయితే వేయడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని జాబ్ నుంచి తొలగించడం జరుగుతుంది అనమాట. అలాగే పర్మనెంట్గా మీకైతే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా మీ యొక్క మెమో పైన స్టాంప్ అయితే వేయడం జరుగుతుంది. 10th పాస్ అయినా వాళ్ళు, అలాగే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే మీకు సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్తో మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా తెలుసుకుంటున్నారని మాకు సంబంధించిన కొలీగ్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఆధార్ కార్డ్ నెంబర్తో కంప్లీట్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చంట. వాళ్ళైతే అలా చూస్తారట. జాగ్రత్త మరి. అలాగే మనకు కంప్లీట్గా ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకు నెక్స్ట్ మనకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకు కంప్లీట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చే లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కావచ్చు, నెక్స్ట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అడిగితే కొన్ని పోస్టులకు అడిగితే కొత్తవి తీపించుకోండి. అకాడమిక్ ఇయర్ సంబంధించి 2025-26 సంబంధించి కావాలి. క్యాస్ట్ ఏ ఇయర్ది అయినా పర్వాలేదు అనమాట. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై